వాసన లేని పువ్వుని ఎవరు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. అలాగే సంస్కారం లేని చదువు కూడా అది సమాజానికి తల్లిదండ్రులకు కూడా అది ఉపయోగపడేది కాదు. ముందుగా సంస్కారం, ముందు డిసిప్లిన్ ఉండాలి. మా సోషల్ సార్ చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టడీస్. డిసిప్లిన్ ఉంటే చదువు ఆటోమేటిక్గా అదే వస్తుందని చెప్పేవారు. అలాగే సంస్కారం ఉండాలి, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఇదే ఊర్లో బీటెక్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ ఒక ఆర్ఎంపీ డాక్టర్ డ్రెస్సింగ్ చేయడానికి వెళ్ళారు. అయితే ఏ అబ్బాయికి అయితే లెగ్ ఫ్రాక్చర్ అయిందో, కాలు ఫ్రాక్చర్ అయిందో, వాళ్ళ నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ గారిని గౌరవించి కుర్చీ చేశారు, పక్కన కూడా కుర్చీ చేశారు. ఈ అబ్బాయి డ్రెస్సింగ్ చేయడం అంటే ఏంటి, ఆ కాలుకు ఉన్నటువంటి క్లాత్ మార్చడం, దోసగొడ్డ మార్చడం, తీసుకెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ ఒళ్ళో పెట్టాడంట. దాన్ని ప్రౌడ్నెస్ అంటారు, గర్వం, డబ్బు ఉందన్న గర్వం. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే పక్కన చైర్ ఉంది, ఇతను వేరేగా